హలో నమస్తే నేను అశోక్ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎప్పుడూ ఉండరు ఎన్నడూ ఉండరు ఎందుకంటే సహజంగా రాజకీయ శైలిని చూసిన వాళ్ళు రాజకీయాలను సునిశ్చితంగా పరిశీలించిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం అర్థమవుతుంది ఇప్పుడు నాతో పాటు స్క్రీన్ మీద పక్కన ఒక రెండు ఫోటోలు కనిపిస్తున్నాయి రెండు ఫోటోల్లో ఆ వ్యక్తులందరూ కూడా అందరికీ సుపరిచితమే ఒకరు కొలికిపూడి శ్రీనివాస్ మరొకరు జడ శ్రవణ్ గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు ధీటుగా ప్రభుత్వం చేసినటువంటి తప్పుల మీద ప్రభుత్వం చేసినటువంటి స్కీముల మీద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి వ్యక్తులు ఒక విధంగా టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసము కొన్ని మీడియా ఛానల్స్లో పర్టికులర్గా వాళ్ళని ఫోకస్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి బద్నాం చేయడంలో వీళ్ళిద్దరు సక్సెస్ఫుల్గా లీడ్ అవుతూ వచ్చారు వాళ్ళిద్దరు కూడా సక్సెస్ఫుల్గా మాట్లాడుకుంటూ వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి పాలసీస్ అన్నింటినీ కూడా విభేదిస్తూ వచ్చారు ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశం ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా తప్పుపడుతూ వచ్చారు ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు అయితే సడన్గా టీడీపీకి సంబంధించి టీడీపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు కూటమి ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా మారిపోయారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అది ఏంటి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పాలసీలను ఎలా అయితే విభేదిస్తూ వచ్చారో ఆ పాలసీలకు సంబంధించి ఇప్పుడు టీడీపీని కూడా అలాగే విభేదిస్తూ వస్తున్నారు తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలికిపూడి శ్రీనివాస్ ఇటీవల చాలా పెద్ద ఎత్తున కాంట్రవర్సీకి దారితీస్తున్నారు ఆయన సొంత పార్టీ నేతల మీద సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు టీడీపీ పార్టీకి సంబంధించి విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసినేని చిన్ని నా దగ్గర 5 కోట్ల రూపాయలు తీసుకున్నారు టికెట్ కోసం అంటూ కూడా ఆయన బహిర్గతంగా బ్యాంకు స్టేట్మెంట్లను సైతం కూడా బయట పెడుతూ వచ్చారు సరే దానికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది కూడా పక్కన పెట్టేసేస్తే గత కొంతకాలం నుంచి తిరువూరులో జరుగుతున్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు కొలికిపూడి శ్రీనివాస్ బెల్ట్ షాపులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇసుక అక్రమ రవాణా కావచ్చు అక్కడ సెటిల్మెంట్లు భూ కబ్జాలు కావచ్చు వీటన్నిటిని మీద బహిర్గతంగా బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వ తీరును కూడా ఎండగడుతున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి స్కూల్స్కి సంబంధించి లేదంటే నాడు నేడు కింద అభివృద్ధి చేసినటువంటి పథకాలు వీటన్నిటికి సంబంధించి ఆయన మాట్లాడుతూ వస్తుంటూ ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని విషయాలు బాగున్నాయంటూ కూడా పొగిడే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ అంశాలే టీడీపీ పార్టీకి కోపం తెప్పిస్తూ వచ్చాయి ఈ అంశాలే టీడీపీ పార్టీకి చిరాకు తెప్పిస్తూ వచ్చాయి గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాము టీడీపీ పార్టీకి సంబంధించిన చాలా కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ కృష్ణా జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా కొలికిపూడిని దూరం పెట్టేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము ఆ టైంలో కూడా కొలికిపూడికి చంద్రబాబు నాయుడుకి ఇద్దరు షేక్ హ్యాండ్ ఇవ్వటమో లేదంటే కనీసం కలిసి మాట్లాడమో చేయలేని పరిస్థితులు కూడా మనం చూస్తూ వచ్చాము ఆ తర్వాత ఇప్పుడు తాజాగా కేసినేని చిన్ని ఎపిసోడ్ పైన కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం మారుతుంది రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి ఆయన కూటమి పార్టీలో ఉంటూ కూటమి ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏంటి అంటూ కూడా టీడీపీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఆయన మాత్రము దళిత ఎమ్మెల్యేననే కారణంతోనే ఈ విధంగా నన్ను చిన్నచూపు చూస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అవినీతి ఎమ్మెల్యేలకు సంబంధించిన పరిస్థితులన్నిటి మీద కూడా చాలా పెద్ద ఎత్తున కొన్ని మీడియా ఛానల్స్లో కూర్చొని మరీ కొలికిపూడి శ్రీనివాస్ మాట్లాడటం కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది సో ఈ ఎపిసోడ్ అంతా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో కొలికిపూడి శ్రీనివాస్ ఇప్పుడు టీడీపీ పార్టీకి శత్రువుగా మారిపోయారు కొలికిపూడి శ్రీనివాస్కి సంబంధించి కొన్ని మీడియా ఛానల్స్ అంటే గతంలో ఆయన ఇంటర్వ్యూ చేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన కూర్చున్నటువంటి కొన్ని మీడియా ఛానల్సే ఈరోజు ఆయన మీద తప్పుగా ప్రచారం చేస్తూ వస్తున్నాయి ఆయన మీద సోషల్ మీడియాలో ఐటీడీపీ ఛానల్స్లోనే కొంతమంది వ్యక్తులు ఆయన మీద వాస్తవాలు మాట్లాడటము ఆయన ఇలా దొంగ ఆయన ఇలా చేశాడు తిరువూరులో ఆయన ఇలా మాట్లాడాడు తిరువూరులో ఎంతింత అక్రమాలు చేస్తున్నాడు అనర్థాలు చేస్తున్నాడు అని చెప్పేసి కూడా టీడీపీకి పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరూ కూడా కేసినేని చిన్నికి సంబంధించి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులే వీళ్ళందరూ కూడా ఈరోజు కొలికిపూడి శ్రీనివాస్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అదే టీడీపీ మీడియా ఛానల్స్లో కూర్చొని ఇక మరొక వ్యక్తి జడ శ్రవణ్ అంటే ప్రతి ఒక్కరికి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సుపరిచితంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన వాగ్దాటి కావచ్చు ఆయన మాట్లాడే విషయాలు కావచ్చు పాలసీస్ పరంగా ఆయన విభేదించేటువంటి టైప్ కావచ్చు వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరు వ్యూవర్ కూడా ఆయన మాట్లాడేటువంటి మాటలకు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ జడ శ్రవణ్ భలే మాట్లాడుతున్నారా నిజంగా జడ శ్రవణ్ రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉంటాయంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పాలసీస్ అన్నింటినీ కూడా విభేదిస్తూ వచ్చారు టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం కోసము కొద్దో గొప్ప ఒక 1% కూడా ఆయన కృషి కూడా ఉందనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అయితే ఇప్పుడు అదే జడ శ్రవణ్ ప్రభుత్వానికి సంబంధించిన హామీల మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల మీద తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాడు విమర్శలు చేస్తూ ఉన్నారు మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి దళితుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు అలాగే సూపర్ 6 పథకాల పేరుతో మీరు హామీలు ఇచ్చి ఇప్పుడు నెరవేర్చకపోవడం జరిగినటువంటి విమర్శలు కావచ్చు ఇప్పుడు మెయిన్గా కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణకు సంబంధించిన ఇష్యూ కావచ్చు వీటన్నిటి మీద కూడా జడ శ్రవణ్ ముక్త కంఠంతో పోరాటం చేస్తున్నాడు ఆయన పెట్టినటువంటి జై భీమ్రావ్ భారత్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి అన్ని
అన్ని పార్టీలను కూడా కూడగమ్ముకొని అన్ని పార్టీలను కూడా కలుపుకొని మెడికల్ కాలేజీల ప్రైవేట్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల్ని ఎండగడుతూనే గత ప్రభుత్వంలో ఏవైతే మంచి పనులు చేశాయో నాడు నేడు కింద స్కూల్స్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజ్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, సచివాలయ సిబ్బంది కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా గతంలో వీటిని మేము తెలుసుకోలేకపోయాము. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని మంచి పనులు చేశాడు. ఆ మంచి పనులు చెప్పుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడంటూ కూడా జడశ్రవణ్ చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇప్పుడు జడశ్రవణ్ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు కాబట్టి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు జడశ్రవణ్ కూడా టీడీపీ పార్టీకి, టీడీపీ మీడియాకి శత్రువుగా మారిపోయాడు. జడశ్రవణ్ ప్రశ్నించేటువంటి ప్రతి ఇష్యూని కూడా టీడీపీ పార్టీ కవర్ చేయడం పక్కన పడేసేసి జడశ్రవణ్ని కూడా తిట్టించడానికి కొంతమంది అనలిస్టుల్ని, కొంతమంది వ్యక్తుల్ని కూడా సిద్ధపరుస్తూ వచ్చింది. టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కొంతమంది వ్యక్తులు పర్టికులర్గా ఈరోజు జడశ్రవణ్ని టార్గెట్ చేస్తూ గతంలో అలా మాట్లాడారు కదా, ఈరోజు కొత్తగా మీకు జగన్మోహన్ రెడ్డి దేవుడు అయిపోయాడా, ఈరోజు కొత్తగా మీరు చంద్రబాబు నాయుడు మీకు శత్రువు అయిపోయాడా, దేమైపోయాడా అంటూ కూడా వాళ్ళందరూ మాట్లాడుతూ వస్తున్నారు. జడశ్రవణ్ మాట్లాడుతుంది ఏంటి? పాలసీస్ని మాట్లాడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పాలసీస్ని ఎలాగైతే విభేదిస్తూ వచ్చాడో, వాటికి సంబంధించిన అంశాల మీద ఎలా అయితే ప్రశ్నిస్తూ వచ్చాడో, ఇప్పుడు అలాంటి ప్రశ్నల్ని, అలాంటి నిలదీతని మీ కూటమి ప్రభుత్వాన్ని, మీ టీడీపీ పార్టీని నిలదీస్తూ వస్తున్నాడు. సో నిలదీసినంత మాత్రాన మీకు శత్రువు అయిపోతాడా? పాలసీస్ పరంగా విభేదించినంత మాత్రాన మీకు శత్రువు అయిపోయాడా? అప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు కాబట్టి మీరు మిత్రుడిగా భావించారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాల మీద కొన్ని మంచి పనులు చేశాడు, కొన్ని చెడ్డ పనులు చేశాడని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నాడు. దాంతోపాటు మీరు చేసినటువంటి అంశాల మీద నిలదీస్తూ వస్తున్నాడు. అంత మాత్రం మీకు శత్రువుగా మారిపోతాడా? ఇది ఎలా పద్ధతి? ఇది ఎలా కరెక్టు? ఇది ఎలా నైతికంగా మనం విలువ ఇచ్చేటువంటి ఒక ఇష్యూగా మనం చూడాలి? ఇలాంటి పరిస్థితుల్లో మొన్నటి వరకు మీకోసము, మీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసము, మీ కూటమి కోసము పనిచేసినటువంటి ఇటు కొలికిపూడి శ్రీనివాస్ అయినా, ఇటు జడశ్రవణ్ అయినా, ఇలాంటి వ్యక్తుల్ని ఈరోజు టీడీపీ సోషల్ మీడియా, మెయిన్గా ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఎంత పెద్ద ఎత్తున ఒక బూచిగా చూపిస్తూ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మనుషులు, వీళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కోవట్లు, జగన్మోహన్ రెడ్డి చెప్తేనే ఇలా చేశారు, జగన్మోహన్ రెడ్డి కోసమే ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులందరూ కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ ఇద్దరు వ్యక్తుల్ని మనం గంటలు మన మీడియా ఛానల్స్లో, మన యూట్యూబ్ ఛానల్స్లో కూర్చోబెట్టుకొని మరి ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడించాం, జగన్మోహన్ రెడ్డి తిట్టించాం. అలాంటి వ్యక్తులు ఈరోజు మనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి, అలాంటి వ్యక్తులు మన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాలసీలకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు దొంగలైపోయారు, వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనుషులైపోయారని చెప్పేసి సోషల్ మీడియాలో ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాటన్నిటినీ కూడా ఖండించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళందరూ కూడా ఒకసారి ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి నిలదీస్తారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏ పాలసీలు తప్పు ఉన్నా కూడా, జగన్మోహన్ రెడ్డి ఏదైనా అవినీతి చేసినా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇష్యూస్ మీద ఏమైనా ఉన్నా కూడా ఇదే వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ మొన్నటి వరకు కూడా మనకు మంచి వ్యక్తులుగా, గొప్ప వ్యక్తులుగా కనిపించినటువంటి వ్యక్తులు ఈరోజు మనల్ని నిలదీయంగానే శత్రువుగా మారిపోయారు. సో కాబట్టి టీడీపీ మీడియాలో జరుగుతున్న కొంత ప్రచారాన్ని ఈ ఇద్దరు వ్యక్తులే మీరే లీడ్ తీసుకోవాలి. ఎందుకంటే మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా ఎవరు లేరు బయట. మీకు మీరే నిలదీసుకోవాలి, మీరే నిలబడాలి. కొంతమంది వ్యక్తులు ఎవరైతే మీ మీద దుష్ప్రచారం చేస్తున్నారో, మీరు ఆ పార్టీకి అమ్ముడిపోయారు, లేదంటే ఈ పార్టీకి అమ్ముడిపోయారు. ఈవెన్ మన ఎంపీ కేసినేని చిన్ని మాట్లాడినట్టు కొలికిపూడి శ్రీనివాస్ ప్లాంటెడ్ బై జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాటలు కావచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మెడికల్ కాలేజ్ అంశం మీద పోరాటం చేస్తున్నటువంటి జడశ్రవణ్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారానికి, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి కూడా ఖండించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. మరో పక్క నేను మెయిన్గా ఇంపార్టెంట్గా చెప్పాల్సిన కొన్ని విషయం ఏంటంటే, టీడీపీ పార్టీకి సంబంధించి మద్దతుగానో సపోర్టుగా మాట్లాడుతున్న కొంతమంది వ్యక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు జడశ్రవణ్కి సంబంధించి, కొలికిపూడి శ్రీనివాస్కి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయో అలాంటి పరిస్థితులు కూడా రాబోయే రోజుల్లో మీరు నిజాన్ని బయటకు వచ్చి మాట్లాడితేనో, నిజాన్ని నిర్భయంగా చెప్తేనో అలాంటి పరిస్థితులను కూడా మీరు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి సోషల్ మీడియాలో జరిగేటువంటి తప్పుడు ప్రచారాలను కొంతవరకు ఆపేసి ప్రశ్నిస్తున్నటువంటి అంశం మీద, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఇష్యూస్ మీద కనీసం ఒకసారి రివైండ్ చేసుకోండి. ఇది నిజమా కాదా, నిజంగానే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో లేదంటే ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నారు? గతంలో చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి మద్దతుగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎందుకు ఈరోజు బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించగలిగితే దానికి సంబంధించి దానికి కావాల్సినటువంటి నిజం బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.